Welcome to Netanja online classes. Today let us start with a new unit, that is Unit 2, Wit and Humor. Unit 2, Wit and Humor. What is mean by wit? What is mean by wit? Wit means intelligence, తెలివితేటలు. Humor. What is mean by humor? Humor means comedy, like హాస్యం అంటారు తెలుగులో. తెలివితేటలు, ఇంటెలిజెన్స్, హాస్యం. So this unit has been given the name Wit and Humor. ఈ యూనిట్కి పేరేమని ఇచ్చారు? Wit and Humor. Now the lessons which we will be reading constitutes of both intelligence and humor. మనం ఇప్పుడు రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి, ఏదైతే మనం ఈ యూనిట్ 2లో చదవబోతున్నామో 3 లెసన్స్, ఆ 3 లెసన్స్లోనూ కూడా అక్కడ ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది, మనుషుల యొక్క ఇంటెలిజెన్స్, అలాగే మనుషుల యొక్క హాస్యం కూడా కనిపిస్తుంది. దిస్ లెసన్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ కామెడీ యాజ్ వెల్ యాజ్ పీపుల్స్ ఇంటెలిజెన్స్ ఆన్ కన్నింగ్ నేచర్ ఆర్ వాట్ ఎవర్ అదర్ వర్క్స్. అంటే మనుషుల యొక్క తెలివితేటలు ఏ విధంగా చూపిస్తున్నారు, లేదా మనుషుల వల్ల ఎలాంటి హాస్యమైన సన్నివేశాలు జరుగుతున్నాయి అనేది మనం యూనిట్ 2లో ఈ 3 లెసన్స్లోనే చూస్తాము. సో ఇన్ దిస్ యూనిట్ 2 we will be reading the dear departed. Dear departed, not the deer, it's dear, D-E-A-R, the dear departed. Reading A, the dear departed part 1. Reading B, the dear departed part 2. And reading C, the brave porter. Okay, see, first lesson ఇక్కడ రీడింగ్ ఏ, రీడింగ్ బి అంటే 2 లెసన్స్ కూడా, అంటే ఇదంతా కూడా ఒక స్టోరీయే, కానీ 2 భాగాల కింద మనకి ఇక్కడ రీడింగ్ ఏ కింద, రీడింగ్ బి కింద 2 లెసన్స్ కింద ఇవ్వబడింది. ఫస్ట్ లెసన్ తాలూకు స్టోరీయే 2 లెసన్లో కూడా కంటిన్యూ అవుతుంది. రీడింగ్ సి అనేది అది డిఫరెంట్ స్టోరీ. రీడింగ్ సిలో 3వ లెసన్ అనేది ఇంకో డిఫరెంట్ స్టోరీ. సో రీడింగ్ ఏ, వాట్ ఇట్ ఈస్, ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1. Reading B, the dear departed part 2. Reading C, the brave porter. So now first of all let us start with reading A, the dear departed part 1. But before entering into the lesson, I would like to tell you that it is like a drama. అంటే ఇది ఒక డ్రామాకు సంబంధించిన నాటకాలకి ఉపయోగపడే కథ లాంటిది. అంటే మీ స్టూడెంట్స్ కూడా ఒక నాటకంలాగా క్లాస్లో రోల్ ప్లే చేయొచ్చు. సో ఇఫ్ యూ పీపుల్ వర్ హియర్, డెఫినెట్లీ యూ హ్యావ్ ప్లేడ్ ద డ్రామా ఆఫ్ దిస్ స్టోరీ రైట్ నౌ, రైట్ హియర్. బట్ యాజ్ యూ పీపుల్ ఆర్ ఎట్ యువర్ హోమ్స్, ట్రై టు అండర్స్టాండ్ ద స్టోరీ. ఇన్ దిస్ స్టోరీ దేర్ ఆర్ టోటల్ 5 ఎల్డర్ క్యారెక్టర్స్ అండ్ 2 చైల్డ్హుడ్ క్యారెక్టర్స్. అంటే ఈ స్టోరీలో 5 పెద్దవాళ్ళ పేర్లు ఉంటాయి, 2 పిల్లలు. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్? ఫాదర్. మదర్ నేమ్ మెన్షన్ చేయలేదు, తల్లిగారు లేరు. ఫాదర్ పేరు మాత్రమే ఈ స్టోరీలో మెన్షన్ చేయబడ్డది. ఫాదర్ ఎబెల్ మేరీ వెదర్. ఫాదర్ నేమ్ ఈజ్ ఎబెల్ మేరీ వెదర్. నెక్స్ట్ ఎల్డర్ డాటర్. ఎల్డర్ డాటర్ అంటే 2 కూతుర్లు. ఆయనకి ఒక తండ్రి ఉంటారు, ఆయనకి 2 కూతుర్లు. 2 కూతుర్లో పెద్ద కూతురు ఎలిజబెత్ జార్డన్. ఎలిజబెత్ జార్డన్ పెద్ద కూతురు. వాళ్ళ హస్బెండ్ పేరు బెన్ జార్డన్. బెన్ జార్డన్. అండ్ వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఉంటాడు. దే హ్యావ్ ఎ సన్ నేమ్ జిమ్మీ. దే హ్యావ్ ఎ సన్ నేమ్ జిమ్మీ. జిమ్మీది పెద్దగా రోల్ ఉండదు ఈ స్టోరీలోని. అండ్ అనదర్ డాటర్ ఎమిలియా స్లాటన్. ఇంకొక కూతురు పేరేంటి? ఎమిలియా స్లాటన్. And husband name is Henry Slater. Husband name is Henry Slater. And they have a daughter named Victoria. వాళ్ళిద్దరికి సంబంధించి ఒక కూతురు ఉంది, తన పేరు విక్టోరియా. సో రీడింగ్ ఏ లెసన్ మొదటి లెసను, అలాగే యూనిట్ 2లో 2వ లెసను. ఈ 2 లెసన్స్ కూడా ఈ 5 క్యారెక్టర్స్ మధ్యనే నడుస్తుంది. ఆల్ ద స్టోరీ, 2 స్టోరీస్, కంప్లీట్ స్టోరీ రన్స్ అమాంగ్ దీస్ 5 క్యారెక్టర్స్. ఈ 5 క్యారెక్టర్ల మధ్యనే మొత్తం స్టోరీ నడుస్తుంది.
ఇందులో విక్టోరియా చాలా రోల్ ప్లే చేస్తుంది, జిమ్మీది పెద్దగా రోల్ ఉండదు. సో మనం ఒక్కసారి జస్ట్ రివైండ్ చేసుకుంటాం. ఈ కంప్లీట్ స్టోరీ లెసన్ 1, లెసన్ 2 మొత్తం కలిపి ఒకటే స్టోరీ, కానీ 2 భాగాల కింద డివైడ్ చేయబడింది. ఈ మొత్తం స్టోరీలోని ఎవరెవరి క్యారెక్టర్లు ఉన్నారు? నాన్నగారు, ఫాదర్ ఎబెల్ మెరివెదర్, పెద్ద కూతురు ఓకే, డాటర్ ఎలిజబెత్ జార్డన్, అల్లుడు సన్ ఇన్ లా ఓకే బెన్ జార్డన్, అండ్ రెండో కూతురు ఎమిలియా స్లాటర్ ఓకే, వాళ్ళ హస్బెండ్ అంటే ఎబెల్ మెరివెదర్కి ఏమవుతారు? అల్లుడు, సో సన్ ఇన్ లా ఓకే. నెక్స్ట్ హెన్రీ స్లాటర్. సో ఎలిజబెత్ జార్డన్, బెన్ జార్డన్ వాళ్ళిద్దరికీ ఉన్న బాబు పేరు జిమ్మీ. ఎమిలియా స్లాటర్ అండ్ హెన్రీ స్లాటర్ వీళ్ళిద్దరికి ఉన్న అమ్మాయి పేరు విక్టోరియా. Okay, the story starts with like this. I will just include the textbook pages while reading. I will explain the story because it is a story form, so I have to explain each and every dialogue. ఇది ఇక్కడ మీకు లెసన్ అనేది డ్రామా వేసేటప్పుడు మనం డైలాగులు ఎలా రాస్తాము? ఇప్పుడు మనం ఇక్కడ స్కూల్లో డ్రామా వేసేటప్పుడు ఓకే మేరీ డైలాగ్ ఇది, యోసెఫ్ డైలాగ్ ఇది, లేదా మరి దేవదూతల డైలాగ్స్ ఇవి అని ఎవరి డైలాగ్స్ వాళ్ళకి సపరేట్గా రాస్తాం. అలాగే ఇక్కడ ఎబెల్ మెరివెదర్ డైలాగ్ సపరేట్, కూతుర్లకి డైలాగ్ సపరేట్గా ఉండే అలా డైలాగ్. దిస్ లెసన్ ఈజ్ ఇన్ ఏ డైలాగ్ ఫార్మాట్ సో దట్ ఐ విల్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. ఓకే, లెట్స్ కంటిన్యూ ద లెసన్ వైల్ రీడింగ్. సో వెన్ ద కర్టన్ రైజెస్ అంటే ఇది ఒక డ్రామా స్టోరీ అని చెప్పాము కాబట్టి కర్టన్ రైజ్ అవ్వగానే when the curtain rises, Mrs. Slaughter is seen laying the table అంటే టేబుల్ సర్దుతుంది. లేయింగ్ ద టేబుల్ అంటే టేబుల్ అంటే భోజనానికో దేనికో మొత్తానికి రెడీ చేస్తుంది. సో ఆమె ఎలాంటిది? షీ ఈజ్ ఎ విగరస్ ప్లంప్ రెడ్ ఫేస్డ్ వల్గర్ ఉమెన్ అంటే తను ఒక బ్యాడ్ ఉమెన్ అనమాట. తనని డిస్క్రైబ్ చేయడం ఎలా డిస్క్రైబ్ చేశారో ఒక మంచి ఆవిడ కాదు, మంచి లేడీ కాదు, తను ఒక గేరగా పొగరుగా ఉండే ఒక రెడ్ ఫేస్డ్ ఎర్రగా అంటే కొంచెం వైట్గా ఉండే ఒక బ్యాడ్ ఉమెన్ అన్నట్టుగా డిస్క్రైబ్ చేశారు. స్లాటర్ అంటే స్లాటర్ ఈజ్ ఎ బ్యాడ్ లేడీ. షీ ఈజ్ ఇన్ బ్లాక్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ హర్ ఓన్ వే. సో అంటే ఇంక తను అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి విధంగానే మాట్లాడేస్తుంది, స్ట్రైట్గా మాట్లాడేస్తుంది, ముఖం మీదే మాట్లాడేస్తుంది, నాకు ఇది కావాలి అంటుంది, ఆ విధంగా మాట్లాడుతుంది అనమాట. సో షీ ఈజ్ ఇన్ బ్లాక్ షీ గోస్ టు ది విండో ఓపెన్స్ ఇట్ అండ్ కాల్స్ ఇన్ టు ద స్ట్రీట్ అంటే బ్లాక్ డ్రెస్ వేసుకుంది, విండో ఓపెన్ చేస్తుంది, వీధిలోకి పిలుస్తుంది అనమాట. మిసెస్ స్లాటర్, విక్టోరియా డిడ్ యూ హియర్, కమ్ ఇన్ విల్ యూ. విక్టోరియా ఎవరని చెప్పాను? వాళ్ళ కూతురు స్లాటర్, అలాగే హెన్రీ స్లాటర్, ఎమిలియా స్లాటర్ కూతురు. విక్టోరియా డిడ్ యూ హియర్, విన్నావన్నమాట. విల్ యూ కమ్ యూ. హలో, వాళ్ళ పాప విక్టోరియాని వస్తావా ఇక్కడికి ఒకసారి అని అడిగింది స్లాటర్. అగైన్ మిసెస్ స్లాటర్, మళ్ళీ మిసెస్ స్లాటర్ ఏమంటుంది? ఐఎమ్ అమేజ్డ్ ఎట్ యూ విక్టోరియా, ఐ రియల్లీ యామ్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను నేను చూసి నిజంగానే. బీ ఆఫ్ నౌ అండ్ చేంజ్ యువర్ డ్రెస్. వెళ్ళి డ్రెస్ మార్చుకో బిఫోర్ యువర్ ఆంట్ ఎలిజబెత్ అండ్ యువర్ అంకుల్ బెన్ కమ్. మీ ఆంటీ ఎలిజబెత్ అండ్ అంకుల్ అంటే మనం పెద్దమ్మ లేదా పెద్దనాన్నలు ఇలాగ అంటాం చూడండి, ఇంగ్లీష్లో అంకుల్ అండ్ ఆంటీ అంటారు. పిన్ని బాబాయ్ ఎవరినైనా సరే అంకుల్ అండ్ ఆంటీ అని ఎక్కువగా అంటూ ఉంటారు. సో బీ ఆఫ్ నౌ, వెళ్ళి డ్రెస్ మార్చుకో మీ అంకుల్ అండ్ ఆంటీ వచ్చే లోపల అని. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్స్ విత్ గ్రాండ్ ఫాదర్ లయింగ్ డెడ్ అప్స్టైర్స్. వాళ్ళకి అస్సలు నచ్చదు అక్కడ పైన తాతయ్య గారు చనిపోయి ఉండగా నువ్వు ఇలా కలర్ఫుల్ డ్రెస్లో ఉండడం. మీ అంకుల్ అండ్ ఆంటీ ఎలిజబెత్ ఆంటీకి బెన్ అంకుల్కి అస్సలు నచ్చదు ఇది అని ఎవరు చెప్తున్నారు? మిసెస్ స్లాటర్ అంటే విక్టోరియాల అమ్మ. నెక్స్ట్ విక్టోరియా, ఆ పాప విక్టోరియా ఏమని అడుగుతుంది? వాట్ ఆర్ దే కమింగ్ ఫర్, దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. ఎందుకు వస్తున్నారు? వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి రాలేదు కదా. మిసెస్ స్లాటర్, దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ గ్రాండ్ పాస్ అఫైర్స్. మిసెస్ స్లాటర్ ఏమంటుందా? మీ తాతయ్య గారు చేసిన గొడవలన్నింటి గురించి మాట్లాడడానికి వస్తున్నారులే అని ఒక వెటకారం అనమాట, ఒక రఫ్గా ఒక సమాధానం. యువర్ ఫాదర్ sent them before your aunt Elizabeth and your uncle comes here, them to find you in colors with grandfather lying dead upstairs. So okay, they are coming to talk about your grandfather's affairs. I have read this, sorry.
Now Henry. It's Henry Slater, a stooping heavy man with a dropping mustache, enters. He is wearing a black tailcoat, grey trousers, a black tie and a bowler hat. సో ఇప్పుడు హెన్రీ ఎంటర్ అవుతారు అనమాట. హెన్రీ స్లాటర్ స్టేజ్ మీదకి ఎంటర్ అవుతారు. సో హెన్రీ స్లాటర్ ఎలాగున్నారు? హెవీ మ్యాన్, గంభీరమైన మనిషి, పొడుగ్గా ఉన్నాడు. నా స్టూపింగ్ అంటే కొంచెం వంగిపోతున్నట్టుగా, డ్రాపింగ్ ముస్టాచ్, మీసాలు కిందకు ఉంటాయి. ముస్టాచ్ అంటే మీసాలు అవి కిందకి షేవ్ చేసినట్టుగా ఉంటాయి. హీఈస్ వేరింగ్ ఏ బ్లాక్ టైల్ కోట్, ఒక బ్లాక్ కోట్ వేసుకున్నాడు, గ్రే ట్రౌజర్స్, గ్రే కలర్ ప్యాంట్ వేసుకున్నారు, బ్లాక్ టై అనేది ఒకటి ఉంది, అండ్ బౌలర్ హ్యాట్. ఎంపైర్స్ పెట్టుకుంటారు, బౌలర్స్ పెట్టుకుంటారు ఎంపైర్స్, అలాంటి ఒక హ్యాట్ పెట్టుకున్నారు హెన్రీ. సో హెన్రీ, ఐఎమ్ వండరింగ్ ఇఫ్ దే విల్ కమ్ ఎట్ ఆల్. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు వచ్చేస్తూ ఉండొచ్చేమో అంటున్నాను. వెన్ యూ అండ్ ఎలిజబెత్ క్వారల్డ్, షీ సెడ్ షీ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. ఏమో మరి మొన్న ఇంతకు ముందు నువ్వు మీ సిస్టర్ ఎలిజబెత్ గొడవాడుకున్నప్పుడు నేను మళ్ళీ సెట్ ఫుట్ అంటే గుమ్మంలో అడుగు పెట్టను. షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ అంటే మళ్ళీ గుమ్మంలో అడుగు పెట్టనని శబ్దం చేసి వెళ్ళింది కదా మీ సిస్టర్. ఇప్పుడు వాళ్ళు మరి మేబీ వచ్చేస్తూ ఉండొచ్చు, వస్తారంటావా అని ఒక డౌట్ అనేది ఎవరు ఎక్స్ప్రెస్ చేశారు? హెన్రీ. హెన్రీ ఎక్స్ప్రెస్ దట్. Henry is just expressing a doubt whether your sister will come or not, as she had quarrelled with you. She had quarrelled with you previously, and she told that she will never enter this house again. So let's read the next line. She will come fast enough after her share of what our fathers left. She will come fast enough ఆఫ్టర్ హర్ షేర్ ఆఫ్ వాట్ అవర్ ఫాదర్స్ లెఫ్ట్. నాన్నగారు వదిలిన ఆస్తి ఏదైతే మిగిలిందో దాని గురించి గ్యారంటీ చాలా త్వరగానే వస్తుంది అని. యు నో హౌ హార్డ్ షీ కెన్ బీ వెన్ షీ లైక్స్. తనకి ఏదైనా కావాలి అనుకుంటే ఎంత మొండిగా ఉంటుంది. హౌ హార్డ్ అంటే చాలా మొండిగా ఉంటుంది అన్నట్టుగా. వెన్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. వెన్ షీ గెట్స్ ఇట్ ఫ్రమ్ ఐ కాంట్ టెల్. ఎలా రప్పించుకుంటుంది, మొత్తానికి సాధించుకొని తీరుతుంది. నేను అది ఇప్పుడైతే నేను చెప్పలేను, బట్ వాట్ ఎవర్ షీ వాంట్స్ షీ విల్ సక్సీడ్ ఇన్ గెటింగ్ ఇన్ ఇట్. సాధించుకుని తీరుతుంది. ఓకే. నా హెన్రీ మళ్ళీ హస్బెండ్ ఏమన్నా, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. వేర్ ఆర్ మై స్లిప్పర్స్. ఓ అది మీ ఫ్యామిలీలోనే ఉందిలే, సర్లే కానీ నా స్లిప్పర్స్ ఎక్కడున్నాయి? వేర్ ఆర్ మై స్లిప్పర్స్, నా చెప్పులు ఎక్కడున్నాయని అడుగుతాడు హెన్రీ. ఎవరిని అడుగుతారు? వైఫ్ స్లాటర్ని, మిసెస్ స్లాటర్ని. Now Mrs. Slater, in the kitchen, but you want a new pair. Those old ones are nearly worn out. నీ చెప్పులు కిచెన్లో ఉన్నాయి, కానీ నీకు కొత్తవి కావాలి కదా. అవన్నీ కూడా ఇప్పుడు పాత చెప్పులు అన్నీ కూడా తెగిపోయి ఉన్నాయి కదా. సో యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కాస్టింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. అంటే వైఫ్ స్లాటర్ హస్బెండ్ హెన్రీకి ఏమంటుంది, అసలు నీకు అన్నీ సమకూర్చడానికి నేను ఏమేం చేయాల్సి వస్తుందో నీకు అర్థం కావట్లేదు. సి ఐఎమ్ రీడింగ్ దిస్ లైన్ అగైన్ ఇన్ ఇంగ్లీష్. యూ డోంట్ సీమ్ టు రియలైజ్ వాట్ ఇట్స్ కమింగ్ మీ టు బేర్ అప్ లైక్ ఐఎమ్ డూయింగ్. ఓకే. నేను నీకు సమకూర్చడానికి, నీకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టడానికి ఏమేం చేయాల్సి వస్తుందో అని. మై హార్ట్స్ ఫిట్ టు బ్రేక్ వెన్ ఐ సీ ద లిటిల్ ట్రిఫిల్స్ దట్ బిలాంగ్ టు ఫాదర్ లయింగ్ అరౌండ్. నాకు మా నాన్నగారు కొత్త చెప్పులు అలాంటి చిన్న చిన్నవి చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వేమో తెగిపోయిన చెప్పులు వేసుకుంటావు, మా నాన్నగారేమో మంచి చెప్పులు వేసుకుంటూ ఉంటారు, అలాంటివి చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు అని. యూ వుడ్ బెటర్ వేర్ ది స్లిప్పర్స్ ఆఫ్ మై ఫాదర్ నౌ. ఇట్స్ లక్కీ హీ వుడ్ జస్ట్ ఐ గాట్ ఎ న్యూ పేర్. నువ్వు మా నాన్నగారు చెప్పులు వేసుకో, ఇప్పుడు లక్కీగా ఈ మధ్యనే కొన్నారు కొత్త చెప్పులు, అవి వేసుకొని నీ పాత చెప్పులు అక్కడ పెట్టేసి అని స్లాటర్ అంటూ ఉంటుంది. దే విల్ బీ వెరీ స్మాల్ ఫర్ మీ మై డియర్. అవి నాకు చాలా, మీ నాన్నగారి చెప్పులు నాకు చిన్నవి అయిపోతాయి, నాకు సరిపోవు అన్నది. దే విల్ స్ట్రెచ్ ఓంట్ దే. అప్పుడు వాళ్ళ భార్య ఏమంటుంది, వైఫ్, అవి సాగుతాయిలేండి, వేసుకోండి, వేసుకుని తిరిగితే అవే సాగుతాయి చెప్పులు అని వైఫ్ చెప్తుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ దమ్ వేస్టెడ్. నేను మా నాన్నగారు కొత్త చెప్పులు వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, వేసుకోండి ఎలాగోలా కానీ వైఫ్ చెప్తూ ఉంటుంది. I'll stop the lesson here. In the next class I'll continue the topic, and today's English homework I'll just post it in the video. Clear? Everyone should write the homework.